గాజు బొమ్మ లాంటి నా గుండెను బద్దలు కొట్టినందుకు ఈ పుణ్యమి రక్తం కళ్ళ చూస్తాను. వినాయకుడి బొమ్మ చేయడం అంటే అంత సులువైన విషయం కాదు. చాలా జాగ్రత్తగా చెయ్యాలి. అభయహస్తం, వరదహస్తం, ఏ వంకర్లు ఉండకూడదు. అలాగే తొండం కుడివైపు ఉండాలో ఎడమవైపు ఉండాలో తెలుసుకోవాలి. ఏ మాత్రం తేడా జరిగినా, ప్రతిఫలం దక్కకపోయినా పాపం ఈ కుటుంబానికి తగులుతుంది. లేదండి, ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నేను చాలాసార్లు చేశాను. నువ్వెన్నిసార్లు చేసినా నాకు అనవసరం. కానీ ఈరోజు మాత్రం ఏ దోషం ఉండకూడదు. సరేనండి. అందరి ముందు నీ టాలెంట్ చూపించుకోవాలన్న ఓవరాక్షన్ కాకపోతే మట్టికి వెళ్ళిన వాళ్ళు ఒక బొమ్మ కూడా తెచ్చుకుంటే సరిపోయేది కదా. ఇంత కష్టపడ్డం అవసరమా? అయినా కష్టపడేది పున్నమే కదా, మధ్యలో నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాదు బావా. వినాయకుడి బొమ్మ షేప్ ఏ మాత్రం సరిగ్గా లేకపోయినా అరిష్టమని చెప్పి అమ్మమ్మ చెప్తున్నారు కదా. అందుకే నేను కూడా ముందే వార్నింగ్ ఇస్తున్నాను. ప్రతి సంవత్సరం వాళ్ళ ఊళ్ళో చేస్తానని చెప్తుంది కదా, నీకెందుకు శృతి అనుమానం? పున్నమి, విఘ్నేశ్వరుని తలుచుకొని ఆ విగ్రహాన్ని మొదలుపెట్టు. అవును పున్నమి, మొదలుపెట్టు. అలాగే అత్తయ్య. వకీల్ సాబ్, ఇక్కడ పోయండి కొంచెం. ఏమైంది పున్నమి? అసలు ఏమైంది? అది వకీల్ సాబ్, ఈ మట్టిలో గాజు పెంకులున్నాయి వకీల్ సాబ్, చూడండి. గాజు పెంకులు ఎలా వచ్చాయి? మనమైనా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాం కదా. నీ పెళ్ళాం టాలెంట్ని మట్టిలోనే కలిపేయాలని నా కూతురే వేసుంటుంది. చాలా రక్తం పోతుంది, ముందు కట్టుకట్టండి. వైషు, నువ్వు వెళ్ళి క్లాత్ తీసుకొని రా. సరే అన్నయ్య. ఇలాంటిదేదో జరుగుతుందని మా అమ్మ నా కూతురు ఇవేవి వద్దు అని చెప్పారు. కానీ మా మాట ఎవరైనా విన్నారా? శుభవాని పండగ రోజు రక్తం చూడాల్సి వచ్చింది. చేసినంత వరకు చాలు గాని ఆ మట్టిని పక్కన పెట్టి మేం తెచ్చిన విగ్రహం తీసుకొని రండి, పూజ చేద్దాం. అవును, అదే కానివ్వండి. బొమ్మ చేయడం మొదలు పెట్టకుండానే విఘ్నం కలిగిందంటే ఇదేదో అరిష్టంలా అనిపిస్తుంది. శృతి తెచ్చిన గణపతిని పీఠం మీద పెట్టండి. అమ్మమ్మ గారు, ఇది అరిష్టం కాదండి. జాగ్రత్తగా చూసి తెచ్చిన మట్టిలో హఠాత్తుగా గాజు పెంకులు రావడమేంటో అర్థం కావడం లేదు. ఇదెవరో కావాలని చేసిన పనని అనిపిస్తుంది. కావాలని చేశారా? ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా?
ఈ మట్టిలో గాజు పెంకులు వేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? మీరు మట్టి తెచ్చిన చోటే ఏదో ఒక బాటిల్ పగిలుంటుంది. మీరే చూసుకొనుండరు. మేం వెళ్ళింది చీకట్లోనో గుహలోకో కాదు. మట్టి తవ్వే ముందు తవ్విన తర్వాత కూడా చూసాం. ఎవరో కావాలని చేసింది కాబట్టి 1 కాదు 2 కాదు ఇన్ని గాజు ముక్కలున్నాయి. చూడు, ఇక్కడ. నిజమే, ఈ గాజు పెంకలు ఇప్పుడే వేసినట్టున్నాయి. నీ చేతులు తెగాలనే కావాలనే చేశారు. వాళ్ళ చేతులు పడిపోను, వాళ్ళ నోరు మధ్యలో ఆగిపోను. ఆ వినాయకుడి తొండంతో దండిస్తే గాని బుద్ధి రాదు. పెట్టిన శాపనార్థాలు చాలు. ప్రతి సంవత్సరం పూజ అనుకుంటే చాలు. అందరం కూర్చుని ఏ చీకు చింత లేకుండా పూజ చేసుకునేవాళ్ళం. ఈసారి పృథ్వీ వచ్చాడు కదా అని పద్ధతులు మారిస్తే మొదలవడానికి ఇంత ఆలస్యం అవుతుంది. దానికి కారణం ఇక్కడ నిలబడిందిగా, ఇదిగో ఈ మహాతల్లి వల్లే. ఇంకా అవన్నీ ఎందుకు? అత్తయ్యగారు, మీరు చెప్పినట్టే శృతి తీసుకొచ్చిన వినాయకుడితోనే పూజ మొదలు పెడదాం. లేదమ్మా, నేను పూజ అంటూ చేస్తే పున్నమి చేసిన వినాయకుడికే చేస్తాను. లేదంటే ఈ పూజ నాకొద్దు. తప్పు పృథ్వీ, నువ్వు అలా మాట్లాడకూడదు. లేకపోతే ఏంటమ్మా? పున్నమి విగ్రహం చేయకూడదని ఇంత కుట్ర చేశారు. వాళ్ళకి పున్నమి ఓడిపోవాలనుంటే ఒక భర్తగా నాకు గెలిపించుకోవాలనుంటుంది. అందుకే పున్నమి చేసిన విగ్రహం మాత్రమే మండపంలో ఉండాలి. భర్తగా బాగానే ఆలోచిస్తున్నావు, కానీ పున్నమికి చేయి తెగింది కదా బావా. పున్నమి చెప్తుంది, నేను చేస్తాను. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? ఏం లేదు బావా. పున్నమి, విగ్రహం ఎలా చేయాలో చెప్పు. వకీల్ సాబ్, ఇంకోసారి మట్టిలో గాజు పెంకులు లేకుండా చూసుకోండి. ఇప్పుడు తొండం తయారు చేయండి వకీల్ సాబ్. అది సరే. కుడివైపు కాదు వకీల్ సాబ్, ఎడమ వైపు పెట్టాలి. ఏంటమ్మా ఇది? ఈ కన్నీళ్ళేంటి? చూడవే, దాన్ని చూడు. ఆ విగ్రహాన్ని ఎలా తయారు చేసేస్తుందో. అంతా నీ చెల్లి చేస్తున్నట్టే చేస్తుంది కదా. ఈ తొండం ఎడమ వైపు ఉంటేనే మంచిది. సరే. ఎప్పుడైనా ఇంటికి కుడివైపున తొండం ఉన్న బొమ్మను తీసుకొస్తే అస్సలు ఒప్పుకునేది కాదు. ఎడం వైపు ఉండాలని పట్టుపట్టేది. ఇప్పుడు ఇది కూడా అలాగే చెప్పి చేయిస్తుంది. దీన్ని ఎంత ద్వేషిస్తున్నా తెలిసే తెలియకుండా చేసే పనుల వల్ల మీ చెల్లిని గుర్తు చేస్తోంది.
వకీల్ సాబ్ అయిపోయింది. పొన్నమి, పృథ్వీ, ముందు ఆ విగ్రహాన్ని తీసుకొని మండపంలో పెట్టండి. ఏంటమ్మా అలా ఉన్నావు? అక్కడ విగ్రహం కూడా పెట్టేసి ఉన్నారు. రా వెళ్దాం. నేను రాను కళావతి, మీరు వెళ్ళండి. ఇలా ప్రతిసారి పిన్నిని గుర్తు తెచ్చుకొని నువ్వు బాధపడడం ఏం బాలేదమ్మమ్మా. గుర్తు రావడం కాదు, నేను మర్చిపోలేకపోతున్నాను. అల్లారు ముద్దుగా అడిగినవన్నీ ఇచ్చి పెంచితే నన్ను గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది. ఆ ఒక్క తప్పు చేసుండకపోతే ఈరోజు మన మధ్యన మనవరాలతో పాటు ఉండేది. ఇప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుందో, అసలు బ్రతికుందో లేదో కూడా తెలీదు. అమ్మమ్మా, పిన్నిని మనందరం ఎంత మిస్ అవుతున్నామో పండగలప్పుడు పిన్ని కూడా మనందరినీ తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఈ పున్నమికి మీ పిన్నికి చాలా పోలికలున్నాయి శృతి. అదెలా సాధ్యమైందో నా ఊహ కూడా అందడం లేదు. అమ్మా, నువ్వు చెల్లిని ఎక్కువ తలుచుకోవటం వల్లే ఎవరు ఏ పని చేసినా నీకు చెల్లి చేసినట్టుగానే అనిపిస్తుందమ్మా. అమ్మమ్మ, అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. మీరు చెప్పినట్టే బావ వాళ్ళు పూజలో కూర్చుంటున్నారు. పదామమ్మ వెళ్దాం. రామ్మా వెళ్దాం. పదామమ్మ వెళ్దాం రా. రామ్మా పద. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు అందరూ ఆ గణపతిని పూజిస్తే ఆ దేవుడి కటాక్షంతో పాటు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని సూతమహాముని వివరించారు. సర్వే జన సుఖినో భవంతు. ఇంతటితో ఈ కథ సమాప్తం.
నాన్న పున్నమి తీర్థం కూడా నా చేతిలో వేయండి. ఇంత ప్రేమ తట్టుకోవడం నా వల్ల కావట్లేదమ్మా. నాకు మాత్రం ఈ ఓవర్ యాక్షన్ భరించగలుగుతున్నానా? భరించాలి. ఛ! సావిత్రి, ప్రసాదం తీసుకో. ఇదిగోండి. పున్నమి, పృథ్వీ, మీ ఇద్దరికి నా దిష్టే తగిలేలా ఉంది. మొగుడు పెళ్ళాలంటే ఇలాగే ఉండాలి. నా బతికే తాడు బొంగరం లేకుండా పోయింది. దుబాయ్లో మొగుడు, ఒంటరిగా నేను. తీర్థప్రసాదాలే కాదు, ప్రేమానురాగాలు పంచేవాడు కూడా లేకుండా పోయాడు. త్వరలోనే వచ్చేస్తుంది భాగ్యం. ప్రతిసారి మాకు గుర్తు చేయడం ఎందుకు? పెళ్ళైనప్పటి నుంచి ఇదిగో ఇలాగే అంటున్నారు. రైల్వే ట్రాక్ లేని మన ఊరికి వందే భారత్ కూడా వస్తుందేమో. నా మొగుడు మాత్రం రావట్లా. అదెప్పుడు ఉండే గోలే గాని. శృతి, దేవుడి దగ్గరున్న అక్షంతలు తీసుకున్న అందరికీ ఇవ్వు. అక్షంతలు కాదు, నా మొగుడు వచ్చిన వెంటనే ఈ అమ్మోరికి బడిత పూజ చేయిస్తే గాని నా కోపం చల్లరదు. అలాగే అమ్మమ్మ. ప్రతి సంవత్సరం నా చేతుల మీద ఈ పండగ జరిగేది. ఈ సంవత్సరం ఈ పున్నమి చేతుల మీద చేసిన నీకు నమస్కారం పెట్టాల్సి వచ్చింది. నా వైపుండు తండ్రి, నాకు న్యాయం చేయి. తీసుకో బావా. తీసుకో పునమి. అయ్యో, ఆ అక్షింతలు అయిపోయాయా? అక్షింతలు అయిపోవడం ఏంటి శృతి? నాకేం తెలుసక్కా. నేను అక్షింతలు వేసుకుని మీ అందరికీ ఇస్తూ వచ్చాను. చివరికి పున్నమికి వచ్చేసరికి అక్షింతలు అయిపోయాయి. నన్నేం చేయమంటారు? నువ్వేం చెయ్యక్కర్లేదు గాని నేను అక్షంతలు కలుపుకొని వస్తానుండు. ఏయ్, నువ్వు ఆగు. ఇప్పుడు కలిపితే పసుపు బియ్యం అవుతాయే గాని అక్షంతలు అవ్వవు. అందుకే ముందే కలిపి ఉంచుకోవాలి.